జగత్ అంటే మనం ఎటు చెప్పుకున్నాం, మామూలుగా జగత్ అంటే జననాత్ గచ్చతి, అంటే పుట్టినందువల్ల, పుట్టించినందువల్ల, జనయతి ఇది గచ్చతి చ ఇది జగత్. పుట్టిస్తుంది, పుట్టింపబడుతుంది, ఇంకా ప్రవర్తింపబడుతుంది, ప్రవర్తిస్తుంది. ఇది కూడా జగత్. మనం గుర్తించకుండా జగత్. లోకం అంతా కూడా లోపల ఎట్లెట్లా తొలుస్తూ ఉంటుందో, తొలగటం అంటారు, మనిషిని నెట్టేస్తూ ఉంటుంది, ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అట్లా కల్పించుకుంటూ ఉంటారు. దాని చేత అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ప్రవర్తన తనకు చైతన్యంలా కనిపిస్తూ ఉంటుంది. ప్రవర్తనలాగా ఉండి దాంతో తాను కూడా పరిగెత్తుతూ ఉంటే తనకదే చైతన్యంలాగా ఉంటుంది. ఆ చైతన్యం కోసమే తను వచ్చాడు అన్నట్టుగా వచ్చిందేమో తన చైతన్యాన్ని దర్శనం చేయడానికి. తన చైతన్యం లోపల ఏదో బయట తోల్చేటప్పటికీ బయటదే అది కదులుతూ ఉంటే అదే చైతన్యంలాగా ఉండి దాని వెంబడి పోతుంటే దాన్ని విడవలేక ఎందుకు విడవలేడు, విడిస్తే తనకు ఉనికి లేదన్నట్లుగా చేస్తూ ఉంటాడు. తన ఉనికియే లేదన్నట్లుగా అన్న అర్థంలో ఉనికియే లేదన్నట్లుగా ప్రవర్తించడం అనేది అంత గొప్ప విశేషాన్ని, ఉనికి అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు ఉనికి అది అక్కడ ఉనికి లేదు తన దగ్గర అని తెలుస్తుంది. అంటే ఉనికియే లేదన్నట్లుగా అక్కడ తిరుగుతున్నాడంటే తనకు ఉనికి కావాలి. ఉనికి కోసమే ప్రవర్తిస్తున్నాడు, ఉనికి కోసం తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. ఇది తను చేసేటటువంటి చాలా తప్పు. అయినా అక్కడ ఎట్లా ఉంది, ఈశా ఆవాస్యం అన్నారు. జగత్తులో జగత్యాం జగత్ కించిత్, అంటే ఈ జగత్తుకి ఒక జగత్యాం, జగత్తు యందు ఈ జగత్తు ఉన్నది. ఆ జగత్తు ఎటువంటిది? అది నిజంగా ప్రకాశిస్తున్నది. జనయతీతి అన్నప్పుడు కూడా, జాయతే ఇది అన్నప్పుడు కూడా జనీ ప్రాదుర్భావే, అంటే అది ప్రకాశించి ప్రవర్తిస్తున్నది, ఇంకా ప్రకాశింపచేసి ప్రవర్తిస్తున్నది, తెలిసేటట్లుగా అందిస్తూ ప్రవర్తిస్తున్నది. ఇందా చెప్పినట్టుగా ఉనికియే కావాలి. ఆ ఉనికిని అక్కడ భ్రాంతిలో అది ఉనికి అనుకున్న ఉనికి కోసమే పోతున్నాడు కానీ తన భ్రాంతి కోసం పోవటం లేదు ఆ మాటకు వస్తే. కానీ భ్రాంతిని ఉనికిగా అనుకుని ఉనికి కోసమే పోతున్నాడు. ఇప్పుడు ఉనికి కోసం పోతున్నాడా, భ్రాంతి కోసం పోతున్నాడు అంటే తన భ్రాంతిని గుర్తించడం లేదు గనక ఉనికికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చి బయట తిరిగాడుతున్నాడు. ఇది జగత్యాం జగత్ యత్కించిత్ తత్సర్వం ఈశావాస్యమన్నారు.